ఇరాన్లో ఉన్నటువంటి అణ్వాయుధం పేలితే అది కేవలం టెహ్రానే నాశనం అయిపోద్దో, ఇరానే నాశనం అయిపోద్దో అనుకోకండి. అది ఇరాన్ చెందినటువంటి ఏదైతే సరిహద్దు ఉంటుందో ఆ సరిహద్దు వరకే నాశనం చేస్తుందని మీరేమీ ఊహించుకోకండి. దాని గురించి మీకేం తెలియదు కాదు. ఇరాన్ దగ్గర దగ్గర 450 కేజీల యురేనియం ఉంది, ప్రాసెస్డ్ అన్ప్రాసెస్డ్. మొత్తం 60% ప్రాసెస్ అయింది, అంటే శుద్ధి చేశారు. మొత్తం అంతా కలిపి జాగ్రత్తగా దాశారు. ఇప్పుడు బుషహర్ అణుక్షేత్రం మీద దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దాడులు చేసాయి. మొన్న ఒకసారి చేసి, అంతకుముందు ఒకసారి చేసాయి. మీరు దాడులు చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ అది టెహ్రాన్ మాత్రమే నాశనం అవ్వదు అది పేలితే. అటు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, కువైటు, ఇజ్రాయెల్, ఇరాకు, ఈజిప్టు అన్ని దేశాలు నాశనం అయిపోతాయి. ఇటు పాకిస్తాను, భారత్, బంగ్లాదేశ్, చైనా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీ ఇష్టం. తర్వాత మీరేదో అంత ఉత్సాహం పడుతున్నారేమో తెలియదు నాకు. కాబట్టి మీరు దీని గురించి ఆలోచించాలని ఇప్పుడు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆంటోనియో గుటెర్రస్కి ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాను, అలాగే విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ లేఖ రాసి సంతకాలు పెట్టి పంపించారు. మీరు అనుకుంటున్నారు ఇదేదో ఇరాన్ నాశనం చేద్దాం, ఎందుకంటే ఈ మధ్య ఐక్యరాజ్య సమితి కూడా ఈ బాంబులు వేస్తుంది, అంతాడు చేయడానికి అమెరికా ప్లాన్ చేస్తే దానికి ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదం తెలిపింది అన్న విధంగా ఒక ఆయన మహమ్మద్ రఫాను ఆయన రాజీనామా చేశాడు. తన యొక్క ప్రతినిధిగా రాజీనామా చేశాడు. నాకొద్దు మీ ఐక్యరాజ్య సమితి సభ్యత్వం, నాకొద్దు, మీరు గొప్ప దరిద్రులుగా ఉన్నారు, టెహ్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కదా. దాన్ని ఇప్పుడు ఉటంకిస్తూ వీళ్ళు రాశారు. బుషహర్ అణుక్షేత్రం పేలితే అది ఎంత నాశనమో మీరు ఆలోచించండి. మా మీద అణుదాడి జరిగితే మరి ఇది పేలిపోదా? కాబట్టి అందరము చేస్తాం, ఇక మీ ఇష్టం అన్నట్లుగా వాళ్ళు లేఖ రాశారు. ఇంకా ఈ లేఖకి అటు ఎవరు స్పందించలేదు. ఆంటోనియో గుటెర్రెస్ స్పందించలేదు, మిగతా ఎవరు స్పందించలేదు ఇంకా.